ఎన్నికలు వస్తేనే తండ్రి మర్డర్ గుర్తుకొస్తుందా? నాన్న చావును రాజకీయాల కోసం వాడుకుంటోందా? బ్రదర్స్ను బద్నాం చేస్తూనే ఉంటారా? తెలుగుదేశం పార్టీకి మేలు చేయడమే డాక్టర్ గారి లక్ష్యమా? కూటమి రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె పనిచేస్తున్నారా? రాజకీయంగా అన్నను ఇబ్బంది పెట్టడం సాధ్యమేనా? ఫాదర్ మర్డర్ కేసును వ్యూహాత్మకంగా డాటర్ తెరపైకి తీసుకొచ్చారా? ఇంతకీ ఆమె వెనకున్నదెవరు? మేడంది వ్యక్తిగత వ్యూహమా లేక చారిత్రక తప్పిదమా? ఆమె ఎవరి చేతిలోనైనా పావుగా మారారా? వైఎస్ వివేక హత్య 2019 మార్చి 15వ తేదీన ఆయన నివాసంలో జరిగింది. హత్య జరిగి దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నా ప్రతి ఎన్నికల్లోనూ వివేక మర్డర్ రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతూ వస్తోంది. 2019 ఎన్నికల ముందు జరిగిన వివేక హత్య వెనక తెలుగుదేశం పార్టీ ఉందంటూ అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎన్నికల్లో వివేక హత్య ప్రధాన రాజకీయ అస్త్రంగా వైసీపీ ప్రచారం చేస్తే దాన్ని ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. నాడు జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పలికారు. వైసీపీ అధికారంలోకి రావడంతో వివేక మర్డర్ వెనుక అసలు ఎవరున్నారు, అసలు కారకులెవరు బయటపడతారని అంతా భావించారు. కేసులో కదలిక లేదంటూ సీబీఐ ఎంక్వైరీ కోసం కోర్టు మెట్లెక్కారు సునీత. అందుకు అప్పటి జగన్ ప్రభుత్వం కూడా సమ్మతి తెలిపింది. వైఎస్ వివేకానంద మర్డర్ కేసు ఆయన కుమార్తె కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిధి నుంచి సీబీఐ చేతికి విచారణకు వెళ్ళింది. సీబీఐ విచారణలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది. దీంతో వైసీపీ అధినేత జగన్ సునీత మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆమె నేరుగా సోదరులు జగన్ అవినాష్ రెడ్డిలను టార్గెట్ చేయడం, దానికి టీడీపీ మద్దతుగా గొంతు కలపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోదరి సునీతకు తోడు షర్మిల కూడా వివేక హత్యపై గళమెత్తారు. సునీతకు మద్దతుగా జగన్నే టార్గెట్ చేయడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. 2019 ఎన్నికల్లో వివేక హత్య కేసును వైసీపీ ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తే 2024 ఎన్నికల నాటికి అదే అస్త్రాన్ని ఎక్కుపెట్టింది టీడీపీ. షర్మిల, సునీత జతకట్టడంతో జగన్కు భారీ నష్టమే జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో సునీత ఊరువాడ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఓడించాలన్నారు. సోదరీమణులను జగన్ పెద్దగా ఏం అనలేకపోయారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సునీత తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతున్నారని చూసి చూడనట్లుగా వ్యవహరించారు. అన్నపై చెల్లెలు చేసిన ఆరోపణలు కూటమికి కలిసొచ్చాయి. జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో వైసీపీ కేవలం 3 ఎమ్మెల్యే స్థానాలకి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో 9, 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలిచినా 2024 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ తేలిపోయింది. అందుకు కారణం వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలే. సందట్లో సడేమియా చందంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ సడన్గా ఎంట్రీ ఇచ్చింది సునీత. వైఎస్ వివేకానంద మర్డర్ కేసులో విచారణ పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పినా వైసీపీ టార్గెట్గా విమర్శలు సంధిస్తూనే ఉన్నారు సునీత. పులివెందులలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తన తండ్రి మర్డర్ గుర్తొస్తోందని, గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారంటూ ఆమె చేసిన ఆరోపణలు కూటమికి అస్త్రాలుగా మారిపోయాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో సునీత దంపతుల భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడే సునీతకు వివేక మర్డర్ గుర్తుకొస్తుందా అని ప్రశ్నిస్తున్నారు పులివెందుల ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎందుకు గుర్తుకు రాలేదని ఆమెను ప్రశ్నిస్తున్నారు. సునీత ప్రతి ఎన్నికల్లో జగన్ కంట్లో నలుసులా మారడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.